ఇదేంటి అర్జెంటుగా రమ్మని బాబా ధ్యానంలో ఉన్నారేంటి? ఏవో దైవశక్తి సంకేతాలు అమ్మమ్మకు అందేలా ఉన్నాయంటే భయంగా ఆపసోపాల మీద మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చాను. తీరా వస్తే వీరు ధ్యానంలో మునిగి ఉన్నారు. నీ ధ్యాసలోనే ఉన్నాను. కార్యం విడిచేవాణ్ణి కాను, కబురు మరిచేవాణ్ణి కాను. ఆ దైవశక్తికి అడ్డు చక్రం వేసే పనిలోనే ఉన్నాను. శక్తులను పురమాయిస్తున్నాను. ఏమైంది బాబా? ఆ మంగమ్మ గారిని నా చక్రబంధం నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిజమా? శక్తిపాతానికి అంతరాయం కలుగుతుంది. ప్రబలమైన సంకేతాలు పాతాన్ని విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? నీ శత్రువులు, ఆమె శ్రేయోభిలాషులు. అంటే మన వశీకరణం వాళ్ళకి తెలిసిందా? తెలిస్తే ఆ ప్రయోగం నా మీదే చేసేవారు. నా శక్తికి ఆటంకం కలిగేలా ప్రతి ప్రయోగం చేసేవారు. కానీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు తెలియకుండానే ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు తనని ఏం చేయమంటారు బాబా? నెగటివ్ వైబ్రేషన్స్ ఆమెను తాకేలా చెయ్యాలి. వశీకరణ శక్తి వలయం ఏర్పడాలి. ఎలా బాబా? ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. చియోం 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 చియోం. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసురామ శృణ్వన్నోతివి సేదసాదనం. బాబు, మీ ఇద్దరి మనసుల్లో ఎవరి క్షేమం కోరి ఈ గ్రహశాంతి హోమం, దుష్ట నివారణ హోమం చేయిస్తున్నారో వారిని మనసులో తలుచుకొని ఈ హోమాగ్ని వెలిగించండి బాబు. ఓం అగ్నిదేవాయ నమః. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. అగ్నిహోత్రం వెలిగించండి. శక్తి సంభావం ప్రారంభమైంది. ఓం అగ్నిదేవాయ నమః. మంగమ్మన అవధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం గ్రహశాంతి కలహశాంతి శత్రు పర్యంత్యర్థం మహాహోమ ప్రారంభ. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసురాన శృణ్వన్నోతివి సేదసాదనం. వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి ఈ మంత్రబంధనం ఆమె నుదుటన అంటించు. ఈ శక్తి వలయం ఆమెను మరే శక్తి రక్షించే అవకాశమే లేకుండా వశీకరణం భగ్నం కాకుండా చూస్తుంది. వారి ప్రయత్నం ఫలించదు. నీ ఆశయం నెరవేరుతుంది. వెళ్ళు. ఇది నుదుటన పెడితే తను నీ ఆధీనంలో ఉంటుంది. లేదా మన ప్రయత్నం వృధా అవుతుంది. త్వరగా వెళ్ళండి. ఇదిగో. వస్తాం బాబా. వస్తాను బాబా. చియోం 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 చియోం. అరుణ ధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల
అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం ఏంటమ్మా సీత, లక్ష్మి ఇంకా మంగం తీసుకురాలేదు. కనీసం అక్కడ పరిస్థితి ఏంటో ఫోన్ చేసైనా చెప్పలేదు. పోనీ నువ్వన్నా ఒకసారి ఫోన్ చేయమ్మా. వద్దు తాతయ్య గారు, అసలే అత్తయ్య గారు టెన్షన్లో ఉండుంటారు. ఫోన్ చేసి తొందర పెడితే ఇంకా కంగారు పడతారు. నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటలౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సంయం బుధదేవం అమ్మమ్మా, 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 అమ్మమ్మా. బాత్రూంలో కూడా లేదే. అమ్మమ్మా, 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 అమ్మమ్మా. ఏంటమ్మాయి గారు, ఏంటి హడావుడిగా ఉన్నారు? ఇంట్లో ఎవరూ లేరు. అమ్మమ్మ లేదు. అమ్మమ్మని ఎక్కడికి తీసుకెళ్లారు? నాకు తెలీదమ్మా, ఏదో గుడి హోమం అంటూ వెళ్ళారు. గుడి హోమమ్మా. కొంపు మునిగింది. బాబా చెప్పినట్టు ఏదో దైవశక్తి అనుకూలించబోతుందన్నారు. అమ్మని తీసుకెళ్ళిపోయారా ఏంటి? పూజలు జపాలు చేయిస్తున్నారా? ఏ గుళ్ళో ఏర్పాటు చేసుంటారు? అమ్మమ్మ గారు, చెప్పు స్వర్ణ. మీరు అర్జెంటుగా వెళ్ళి అమ్మమ్మ కోసం చేసే హోమం జరగకుండా ఆపండి. వీలైతే తప్పించండి. సరే, నేను వెళ్ళి చేయాల్సిందంతా చేస్తాను. నువ్వు త్వరగా రా. అలాగే అమ్మమ్మ. డ్రైవర్ అమ్మా, పద, త్వరగా పోనీ. అలాగే. అయ్యా, హోమం సంపూర్ణానికి సమయం అయింది. పూర్ణాహుతి చెయ్యాలి. ఎవరి పేరున ఈ గ్రహశాంతి హోమం చేస్తున్నారో ఆ మంగమ్మ గారు రావాలి. వచ్చేస్తుంది పంతులు గారు, ఒక్క 2 నిమిషాలు. 5 నిమిషాలైనా పర్వాలేదు. ఇది దాటితే ఎంత చేసినా హోమం సంపూర్ణ ఫలితం ఇవ్వదండి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట త్వరగా పోనీ డ్రైవర్. దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ త్వరగా పద డ్రైవర్. ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అదిగో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో. ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వర త్వరగా పోనీ. ఓం మంత్రేశ్వర బెక్రా బెక్రా. ఓం యంత్రేశ్వర స్థిర ఓం మంత్రేశ్వర వరనామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలమ్మా. అత్తయ్య గారు, 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 ఓం గోవిందాయ నమః స్వాహ. ఓం సీత, అధోక్షజాయ అత్తయ్య నమః గారు, స్వాహ. అమ్మమ్మ గారిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సీత. కానీ ఏమైంది అత్తయ్య గారు? నేను అత్తయ్య గారిని గుడి ముందు ఆపి అవును సీత, కనపట్టలేదు. కనపడడం లేదా? ఎవరో కావాలనే మనం హోమం చేసే విషయం తెలిసి తప్పించినట్టున్నారు. ఇప్పుడు ఎలా? అమ్మమ్మ గారి తరఫున నేను పూర్ణాహుతిని సమర్పిస్తాను తాతయ్య గారు. మీరందరూ గుడి బయట చుట్టుపక్కల వెతకండి. ఇంతలోనే ఎక్కడికో తీసుకువెళ్ళలేదు. వెళ్ళండి అత్తయ్య గారు, వెళ్ళండి తాతయ్య గారు. మీరు కానివ్వండి. ఆ, బాబు మీరు లేవండి అయ్యా. ఆ, ఈ పూర్ణాహుతి సమర్పించండి. భగవంతుడా, మా అమ్మమ్మ గారిని మళ్ళీ పూర్వంలా ఆరోగ్యవంతురాల్ని చేయి స్వామి. అంతా నీదే భారం. పూర్ణాహుతి సమర్పయామి. రఘు, మనం కూడా అమ్మమ్మ గారిని వెతుకుదాం. కనిపించిందమ్మా? లేదు మావయ్య. స్వర్ణ, త్వరగా రా.
ఇదేంటి అమ్మమ్మ ఇలా ఉంది? మత్తిచ్చి తీసుకొచ్చినట్టున్నారు. బాబా గారు ఇది ఇచ్చారుగా. స్పృహలోకి వచ్చింది. త్వరగా తీసుకెళ్తాం పద. అమ్మమ్మ, అమ్మమ్మ, అదిగో లక్ష్మి, అదిగో అత్తయ్య గారు. ఈ మాయలోళ్ళు ఏదో మాయ చేసుంటారు. రండి మావయ్య. అత్తయ్య గారు, మంగా ఇదేంటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు నాకు తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఎలా తీసుకురాగలిగారు? ఇంకెవరమ్మమ్మ? ఒక్కసారి వాళ్ళ అవతారాలు బాగా చూడు. నీకు మత్తిచ్చి స్పృహ తప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్థం కావడం లేదా? ఏమి లక్ష్మి, నువ్వేనా నన్ను తీసుకొచ్చింది? నువ్వేనా అని అడుగుతావేంటమ్మమ్మా? అంతా కలిసే ఈ వ్యవహారం నడిపారు. స్వర్ణ, అరవకు, నువ్వు అరవకు. ఏమిటి ఏమిటి ఇదంతా? ఏం చేశారు? నన్నేం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు? ఎంత అమాయకురాలివి మంగా. నీకు మత్తు మందిచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? ఆహా, తమరికి మాత్రం అర్థమైందేంటో. నిన్ను సమర్థించినంత కాలం బాగానే ఉంది. కాస్త ఈ మధ్య నాకు అనుకూలంగా మారి నా మాట వింటూ నా మీద కాస్త ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేక మనసు మార్చే యంత్రమో తంత్రమో హోమాలో చేయిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇందులో అర్థం కాందే ఉంది. నేను వాళ్ళ హోమ మంత్రాలు విన్నాను. ఏదో వశీకరణ హోమం జరిపించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో భాగీరథి. ఏంటి వశీకరణం? గ్రాని ఆరోగ్యం సరిగా లేదని గ్రహశాంతి హోమం చేయించాం. పూర్ణహుతి గ్రానితో చేయిద్దామని అమ్మని గ్రానిని తీసుకురమ్మని చెప్పాం, తీసుకొచ్చింది.